తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఒక సందర్భాన్ని చూసినట్లయితే శిష్యులు ఒక బాలునిలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినప్పుడు వారు యేసునొద్దకు వచ్చి, బోధకుడా, మేము దానిని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడుగుతారు. దానికి సమాధానముగా యేసు వారి అల్ప విశ్వాసాన్ని వేలెత్తి చూపుతూ ఈ మాటలు పలుకుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, మీ జీవితాలలో అనేక సమస్యలు ఎదురైనప్పుడు అవి కొండలంత పెద్దవిగా కనిపిస్తాయి. అవి వ్యాధి కావచ్చు, అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు. మరి నువ్వు తీర్చుకోలేని ఏ సమస్య ఎదురైనప్పటికీ కూడా ఆ సమయంలో మీకు కావలసింది కేవలం ఆవగింజంత విశ్వాసం. యేసు ప్రభువారు ఈరోజు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూచి, అనగా ప్రతి సమస్యను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనంగానే అది పోవును. ఆవగింజ పరిమాణంలో చాలా చిన్నదే అయినా దానిలో జీవం ఉంటుంది. అది నాటినప్పటి నుండి పెరిగి పెద్ద వృక్షముగా మారుతుంది. అలాగే మన విశ్వాసము కూడా పరిమాణములో చిన్నదైనా అది సజీవమైనదిగా దేవుని మీద నిజమైన నమ్మకము కలిగి ఉంటే చాలు. కొండలాగా కదిలించబడలేకుండా ఉన్న నీ ముందు అడ్డుగా ఉండిపోయినా, నేను ఏమీ చేయలేను అని నువ్వు అనుకున్న ప్రతి సమస్యను కూడా దేవుడు ఈ రోజున నీ నోటి ద్వారానే కొండను కదిలించిన విధముగా నీ ప్రతి సమస్యను కూడా కదిలిస్తాడు, పారద్రోలతాడు. ఆమేన్. దేవుడు నిన్ను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.